డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వయంగా ఆటో నడిపి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రజల్లో సూపర్ హిట్ అయ్యాయని, పింఛన్ మొత్తాన్ని కేవలం 5 నిమిషాల్లోనే 1000 రూపాయలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు 436 కోట్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కోనసీమ జిల్లాలో 7,709 మందికి 11.56 కోట్లు, కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2.33 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు కేవలం 10,000 మాత్రమే ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం 15,000 అందజేస్తూ 50% అధిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు కేటాయించి గ్రీన్ ట్యాక్స్ ను 20,000 నుంచి 3,000కి తగ్గించి వాహనదారులకు భారీ ఉపశమనం కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీకర్, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రీశక్తి పథకం వచ్చింది. ఆటో డ్రైవర్లకు ఎంతో కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. దానికి కాస్త సహకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మీరు వచ్చి మీ లిస్టులు ఇవ్వండి. మాకు అవకాశాన్ని బట్టి వెనక ముందు ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో గవర్నమెంట్ పథకాలు ఏది మీరు కోరుకుంటున్నారో మాకు తెలియజేస్తే మీ ఊళ్ళో కానీ మాకు ఎక్కడ వీలుంటే అక్కడ కానీ మీకు స్థలాలు లేదా ఇళ్ళు లేదన్నా రోడ్లు ఇలాంటి విషయాల్లో పూర్తి పెన్షన్లు ఇలాంటి పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి మనం అందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో ఆటో డ్రైవర్ల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని 2,90,000 మందికి పైగా 436 కోట్ల రూపాయలు ఈనాడు విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. వారు కూడా బాగుండాలి. బాధపడే ఆటో డ్రైవర్లు కూడా ఆనాడు మీ నోటు కూడా నేను వినటం జరిగేది. ఈనాడు అవన్నీ కూడా తగ్గాయి. ఆ వేధింపులు లేవు. మీకు 10,000 ఇస్తే 20,000 రూపాయలు మీ దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి లేదు. ఇంకా ట్యాక్సులు తగ్గించడం జరిగింది. గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. గత ట్యాక్స్ 20,000 వరకు ఉండేది పాత వాహనాల మీద. దాన్ని ఇప్పుడు 3,000 రూపాయలకి తగ్గించారు. 20,000 నుంచి 3,000. ఏ వర్గ ప్రజానీకం కూడా ఇబ్బందులు పాలవకూడదు ఆలోచనతో సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అన్ని పథకాలు కూడా సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఇది మేనిఫెస్టో లేదు. అయినా కానీ ఆటో డ్రైవర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు అమలు చేయటం, ఆటో డ్రైవర్లకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ట్యాక్స్ లాంటివి కూడా 20,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి తగ్గించడం, గుంతలు లేని రహదారులు తీసుకోవటం, వేధింపులు లేకుండా చేయటం, ఇలా 10,000 రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో 20,000 రూపాయలు